నుండి చెప్పడానికి దానికి శరీరం కావాలి. అది నిరాకారమైంది, అది నీకు బోధించలేదు కాబట్టి ఒక శరీరం కావాలి. ఇప్పుడు నువ్వు నివసించడానికి నీకు ఇల్లంత ముఖ్యమో, నీకు బోధ చేయడానికి కూడా ఎదుట శరీరం అంత ముఖ్యం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నీ ఇల్లుని టైల్స్ అని, కబోర్డ్లని అలా మంచిగా బిల్డింగ్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నావో, ఆ ఇల్లుని చూసి ఎంత మురిసిపోతావో, అలాగే నీ లోపల ఉన్నటువంటి నేను నీ ఎదురుగా ఉన్న స్థూల శరీరానికి పూజ జరుగుతూ ఉంటే అంత సంతోషపడుద్ది. అమ్మయ్య, ఇప్పటికైనా వీడికి అహం లేకోకుండా ఆ అహం రహితంతో చేస్తున్నాడు కాబట్టి ఇక వీడు చెప్పదగినవాడు, వీడికి నేను చెప్పవచ్చు, వినదగినవాడు, వీడి కడతేరుతాడని చెప్పి వాడికి అక్కడ సంతోషం కలుగుద్ది. ఆ సంతోషం కలగడానికే ఇక్కడ సేవ చెయ్యాలి. అప్పుడు నువ్వు అక్కడ సేవ చేస్తుంటే ఆ సేవ ఎవరికి అందుద్ది? నీ లోపల ఉన్నటువంటి నీ గురుతత్వం ఏదైతే ఉన్నదో దానికి అందుద్ది.